నిన్న ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ పాలిటీ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు, దయ్యాలు వేదాలు అల్లుతున్నాయి. సిగ్గుండల జిల్లా అధ్యక్షునిగా పాలిటీ బ్యూరో సభ్యుడిగా ఒక నియోజకవర్గం ఏళ్ళలోనివి నువ్వు జిల్లా అంతా వెళ్తావంట. నేను 17 ఏళ్ళు జిల్లా అధ్యక్షునిగానే, 5 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా. పార్టీ కార్యకర్తలు పట్టుకుమ్ములు లాంటి వాళ్ళు, పార్టీ కార్యకర్తల మనోభావాలను ఆశించుకొని వాళ్ళని కలుపుకొని వాళ్ళ సొంత పనులున్నా కానీ వాళ్ళు బాగుకోరేవాడు జిల్లా అధ్యక్షుడు. ఒక నియోజకవర్గం ఏళ్ళలో నువ్వు జిల్లా అంతా వెళ్తా ఉంటా, రాష్ట్రాన్ని వెళ్తా ఉంటా. నువ్వు ఒక మనిషివే. జిల్లాలో కార్యకర్తలు మీతో పాటి జెండాలు మోసి వెనకబడి తిరిగిన వాళ్ళు మీ గురించి, శాసనసభ్యుని గురించి హేళనగా మాట్లాడుతున్నది మీకు సిగ్గులే? నువ్వు మాకు సిగ్గులేదు అంటున్నావు. నన్ను మా మాజీ మేయర్గా మా రవీంద్రనాథ్ రెడ్డి 20 ఏళ్ళు వాళ్ళిద్దరే వెళ్ళినారు, కడపని బస్సు పట్టించినారు, అవినీతి చేశామంట. ఒక్క రుజువు చూపించగలవా? ఛాలెంజ్ చేస్తా మీకు. 2005 నుంచి 2009 వరకు ఆయన మేయర్గా కొనసాగినాడు. నేను 2014లో మేయర్గా ఎన్నికైనా, అప్పుడు ప్రభుత్వం మీది. 2021లో నేను మేయర్గా మళ్ళీ ఎన్నికైనా. 3.5 సంవత్సరం మా అధికారంలో ఉన్నాము, 1.5 సంవత్సరం మీ పార్టీ అధికారంలో ఉంది. నువ్వు ఆడలేక మద్దతు తెరువు వేస్తావు. మేము అవినీతి పరులమంట, కడపను బస్సు పట్టించినామంట, 20 ఏళ్ళుగా కడపను దోచేసినామంట. మాట్లాడడానికి సిగ్గుండాలా? 2014, 2019లో మీ కార్యకర్తలు అంటున్నారు ఎంతెంత దోచుకున్నారని. వాళ్ళే మాట్లాడతారు, నీకు సిగ్గుండాలా? ముందు అతిథి వ్యక్తిని నిందలేసేటప్పుడు మనం సరిగా ఉన్నామా లేదా అని చూసుకోవాలి. మీ ప్రభుత్వంలో ఎన్ని అవినీతి పనులు చేశారో ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు కడప నగరంలో ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు, జిల్లా చూస్తుంది, రాష్ట్రం చూస్తుంది. ఇప్పుడు శాసనసభ్యురాలు రాష్ట్రంలో బిహేవ్ చేస్తూ ఒక నియంత ఈమ అనే లెవెల్లో ధోరణిలో ఆమెను విమర్శిస్తున్నారు. నువ్వు మాట్లాడతావు. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నిన్నటి మొన్న 2 రోజుల నుంచి వాళ్ళు ప్రెస్ మీట్లు చూస్తుంటే మీ కార్యకర్తలే మహిళా మనులు గౌరవించేది సంస్కృతి నీకు లేదు. మహిళా మనులు కూడా అందరూ కూడా 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి జెండా పట్టుకుని మోసే వాళ్ళని కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మీరు ఆలోచించాల. నీరు చెట్టు కింద బుగ్గొంక వర్క్లో 2014, 2019లో 2 కోట్ల రూపాయలు వర్క్ చేసి ఆ బిల్లు అర్బన్ లొకాలిటీలో కార్పొరేషన్లో పెట్టకూడదని తెలిసి కూడా ఆ బిల్లు చేయమని అధికారులు ప్రోత్సహించింది నువ్వా కాదా? ఆ బిల్లు చేయకపోక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 24లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లులు చేసుకున్నారా లేదా? మన మహానాడు జరిగింది కడపలో, 14 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు వేసిన పాపాల పోలే, ఒక రూపాయి తెచ్చిన పాపాల పోలే. బుగ్గొంక సుందరీకరణ చేశారంట, అవి చూపిస్తారు ఫోటోలు. అది లైవ్లో పెట్టేసి అన్నీ సోషల్ మీడియాలో బుగ్గొంకని సుందరీకరణ చేశాం. దాంట్లో ఎంత దోచారా? 2,30,00,000 రూపాయలు వర్క్ పెడితే కేవలం 20 లక్షల రూపాయలతో జేసీబీలతో తూతూ మంత్రంగా చేసి ఈరోజు మళ్ళా బుగ్గొంక పరిస్థితి ఈ విధంగా ఉంది. అంటే ఎంత దోచుకున్నావు? మానాడు కొంత ఈ డబ్బుతోనే పెట్టేట్టుంది నువ్వు. మేము అభివృద్ధికి నిరోధకులంట. 16 నెలలైంది అజెండాలో ఏమీ పాస్ చేయడం లేదంట. మేము అభివృద్ధికి నిరోధకులంట. ఇప్పుడు 6 నెలల్లో మేము దిగిపోతే ఆయన అభివృద్ధి చేస్తా అంట. హేళనగా ఉంది. మీ ప్రెస్ అంతా ఉన్నారు. 16 నెలలైంది అధికారంలోకి వచ్చి. జనరల్ బాడీ మీటింగ్ 4 మీటింగ్లు కండక్ట్ చేశా.
మీ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 తెచ్చినవా? మేము అజెండాలో పెట్టేది మా కార్పొరేషన్ నిధులు. ఎన్ని కోట్ల రూపాయలు మేము మా అజెండాలో మేము పెట్టాం, మేము తీర్మానం చేశాం. కేవలం కుర్చీ అని పెట్టుకొని నువ్వు చేసిన బిహేవ్. రెండో మీటింగ్ జరిగింది, అక్టోబర్ 2 క్యాన్సిల్ అయింది, డిసెంబర్ 23 మేము జనరల్ బాడీ మీటింగ్ పెడితే ఏది కానీ తీర్మానం కూడా మీ అందరూ సాక్ష్యం. ఆమె చేసిన బిహేవింగ్ మీకు చూశారు. అజెండాను కూడా చించి మా సిసి విశ్వనాథ్ రెడ్డి చదువుతా అంటే అజెండా పేపర్లు కూడా చించి రాద్ధాంతం చేసి యాగి చేసి ఆమెకు చేయలేదని కుర్చీ కోసం కొట్లాడింది తప్ప ఇంతవరకు అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి కాదని కూడా గ్రహించాల. మొన్న జరిగిన జూన్ 20వ తేదీన జనరల్ బాడీ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ రోజు కూడా శాసనసభ్యురాలు నిబంధనల ప్రకారం కింద కూర్చోవాలి, ఆమె పైన కూర్చోకూడదని మేము హైకోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చినా కూడా అధికారులందరూ కూడా తొత్తుగా ఉండి ఆమె పైన కూర్చొని అధికారులందరూ మాకు మీటింగ్ రాకున్నా కూడా మేమందరం కార్పొరేటర్లం ప్రజా సమస్యల మీద చర్చించాం తప్ప ఏ రోజు కానీ మాకు సీటు గురించి కానీ మా అభివృద్ధికి నిరోధకులుగా మేము వ్యవహరించలే. సొమ్మకూడదు, సోకోకూడదు. తండ్రి ఒక తండ్రికి ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డను ముద్దు పెట్టుకున్నాడంట, నాకు పుట్టినాడని. అట్లుంది ఈయన అభివృద్ధి చేస్తే మీరు ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని మేము చేశామని అంటే అభివృద్ధి చేసేది ఒకరు, మేము చేసామని అభివృద్ధి చెప్పేది ఒకరు. బుద్ధి ఉండాలి. నిజంగా ఈ పదవి అనేది నాకు శాశ్వతం కాదు. ఎన్ని కుట్రలు పొందినావు మీరే చూశారు. సంవత్సరం నుంచి కూడా నన్ను పదవి చిత్తుని చేయాలి, చేసిన తర్వాత నేను పైన స్టేజ్ పైన కూర్చోవాలని నువ్వు ఆశించినావు. నేనున్నంత వరకు నిన్ను ఆ సీట్లో కూర్చోబెట్టే ప్రసక్తే లేదు, ఆ కూర్చుంటే ప్రసక్తి లేదు. నన్ను అడ్డు తొలగించుకొని నువ్వు ఆ పైన కూర్చోవాలని చూస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లో అది అసంభవం. నేను లేకున్నా కానీ మళ్ళీ మా కార్పొరేటర్లు ఒక సైనికుల్లాగా నిన్ను ఆ సీట్లో కూర్చుకుంటే ప్రసక్తి లేదు. మా పాలకవర్గం ఉన్నందుకు కూడా ఆడ మీటింగ్ జరిగితే మాతోనే జరగాలి, ఆడ కూర్చునే అధికారం లేదని చెప్పి మీకు తెలుసుకుంటూ ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని కడప నగరం కోసం అభివృద్ధి కోసం మేము కూడా సహకరిస్తాం. నిధులు తీసుకొనిరా. ఎస్, ఇది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది, అభివృద్ధి చేస్తారు, మనం సహకరిస్తాం. ₹1 నిధులు తేకుండా మా నిధులతో సొమ్ముకూడదు మా సోకూడదని 12 కోట్లు మేము చేశామని చెప్పి చెప్పుకోవడం భావ్యం కాదు. ఇది ఒకటి. నేను నిజంగా ఆమె చేసే పనులకి మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. నాకు పది మీద అమోహం కాదు. కేవలం కుర్చీలోంచి నన్ను దించేయాలి, కుర్చీలో కూర్చోవాలని ఆమె తాపత్రయం పడుతుంది కాబట్టే నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. అందరు అధికారులు కూడా తొత్తుగా వేస్తున్నారు. మీ మీడియా అంతా ఉంది. పాలకవర్గం మేము డిసైడ్ చేయాలి, మీటింగ్ చేయాలి, ఏడ పెట్టాలి అనేది. మేము పెట్టేదాన్ని కూడా సహకరించకుండా హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చాం. కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరపాలని. కాన్ఫరెన్స్ హాల్ కూడా మీటింగ్ బియ్యం వేసిన దాఖలు చూశాను, మీ ప్రెస్ అంతా చూశారు. కాన్ఫరెన్స్ హాల్ బయటనే మేము మీటింగ్ పెట్టాం. ఏ అధికారన్నా మా దగ్గరికి వచ్చాడా? పాలకవర్గం మెజారిటీ పీపుల్స్ ఎక్కడుంటే ఆడ అధికారులు రావాలి, వచ్చారా? అధికారులు కూడా వాళ్ళ తొత్తుల్లాగా ఇస్తారు. మేము అధికారంలో ఉన్నామే. మా జగన్మోహన్ అధికారంలో ఉన్నాడు 5 ఏళ్ళు. నేను మేయర్గా 2.5 సంవత్సరం ఉన్నా. ఏ రోజు కానీ అధికారులకి ఫ్రీడమ్ ఇచ్చాం. మేము వాళ్ళు అభివృద్ధి చేస్తారు, నిధులను ఇస్తున్నాం, మీరందరూ కూడా వాళ్ళకి సహకరించండి అని మా నాయకుడు చెప్పాడు. దాని ప్రకారమే అభివృద్ధి విషయంలో కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఈ రోడ్డు పెట్టాలని మేము ఆదేశించినాం తప్ప అభివృద్ధికి విషయంలో మేము ఎక్కడ కానీ అధికారుల జోక్యం చేసుకోలేదు. అలా ఈరోజు మా మేడా మల్లికార్జున రెడ్డి, మేడా మధుసూదన్ రెడ్డి ఆడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 కోట్లతో బర్రెల రోడ్డు నిర్మించాడు ఆయన సొంత నిధులతో. దానికి రోడ్డు వేయాలంటే మేము 35 లక్షలు తీర్మానం చేయాలి, మనం చేశాం.
ఎన్ని తీర్మానం చేయలేము మేము అభివృద్ధికి నిరోధకులు అంట అజెండాలు జరగలేదన్నట. ఎప్పుడు వారం వారం స్టాండింగ్ కమిటీలో అజెండాలో మేము తీర్మానం చేస్తున్నాం. అవన్నీ అభివృద్ధి కదా, స్టాండింగ్ కమిటీలో మేము చేసేటివన్నీ తీర్మానాలు కదా. తెలుసుకోవాలా స్టాండింగ్ కమిటీలో మేము ఏమేమి తీర్మానం చేస్తున్నాం, ఏమేమి ఇస్తున్నాం, అధికారులకు అందరికీ కూడా అభివృద్ధి విషయంలో మేము ఏమేమి తీర్మానం చేసింది మీకు తెలీదా? ఛాలెంజ్ చేస్తున్నాం. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, రవిరెడ్డి మేయర్గా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి మేయర్గా 3 ఏళ్ళు నేనున్నప్పుడు, మొత్తం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరే 5 ఏళ్ళు 2014 2019 నేను ఉన్నా, పాలకవర్గం మీది. అవినీతి చేసింటే మీరు నిజం నిరూపించండి. నేనన్నా రాజకీయాలు సన్యాసం పుచ్చుకుంటా, మీరన్నా పుచ్చుకోవాలా? మీరు మాట్లాడతారు ఓ రోజుకు పూటకు పార్టీ. తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్లోకి వచ్చినారు, మళ్ళా తెలుగుదేశం అంటారు. ఏ కాంట్రాక్టర్లు వర్కులు ఇస్తే ఏ ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ ముఖ్యమంత్రికి దాసోహం. కిరణ్ కుమార్ ఉన్నప్పుడు ఎన్ని వందల కోట్లు నువ్వు తీసుకున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు మా గురించి. ఒక్కటి గమనించుకోవాలి మీరు, మొన్న రాత్రి 9 గంటలకి ఆర్డర్స్ నాకు ఇచ్చినారు. నాకు ఇప్పుడు ఇచ్చినారు పేపర్. ఎప్పుడు? ఈరోజు రాత్రి 9 గంటలకు ఇచ్చినారు. ఏది? వాట్సాప్లో. ఈరోజు నిన్ననే డిస్క్వాలిఫై చేసి నిన్నలేమన్నా ఈరోజే డిప్యూటీ మేయర్కి ఆర్డర్ కాపీ ఇచ్చారు. అంటే ఎంత ఫాస్ట్గా ఉండారో చూడండి. 24 గంటల లోపల ఎన్ని విధాల కుయ్యూతులు పన్నారో. అధికారులు కూడా తొత్తులాగా పనిచేస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ తొత్తులాగా పనిచేస్తున్నారు. ఎస్ వేసినా దానికేం ఓపెన్ చెప్తాం. నిన్ను ఈరోజు వేసిన ఆమెను కూడా ఈరోజు పొద్దున్న నుంచి 10 గంటల నుంచి ఆమెను ప్రెజర్ పెడతారు. ఒకటి డిసెంబర్ ప్రెజర్ అయితే ఎమ్మెల్యే ఎవరైతే ప్రెజర్ పెట్టింది? నాతో ఎందుకు మాడుతుంది? మా పార్టీ ఈరోజు పొద్దున్న 10 గంటలకు ఇచ్చిన. రేపు టైం ఎంత? 2 గంటలు. ఇచ్చింది చెప్పింది సార్, నాకు ఇచ్చింది పొద్దున్న 10 గంటలకు ఇచ్చిన. సర్వ్ చేసిన ఆమెకి నాతో మాట్లాడింది తీసుకోవడంలే. ఇప్పుడు వరకు వచ్చి నాతో డిస్కస్ చేసి చేస్తాం సార్ అన్నారు. ఒకటి ఛాలెంజ్ చేస్తానా, డిసెంబర్ 28న ముఖ్యమంత్రికి ఆమె లెటర్ ప్యాడ్ మీదనే నన్ను ఎంక్వైరింగ్ పెట్టింది. ఆగా మేఘాల మీద నా మీద మున్సిపల్ సెక్రటరీ నన్ను డిస్క్వాలిఫై చేశాడు. డిస్క్వాలిఫై చేసిన దాన్ని నేను కోర్టు కూడా పోయినా. ఇప్పుడు 9 నెలలు అవుతుంది. దాన్ని రిటర్న్ తీసుకున్నాడు హైకోర్టులోనే. రిటర్న్ తీసుకొని మళ్ళీ ఎంక్వైరింగ్ చేశాడు. అంటే దాంట్లో వాస్తవాలు ఏమీ లేవు. నిజంగా నేను పెట్టే 30 లక్షల వర్కుల్లో నా కొడుకు చేశాడనే దాంట్లో ఎక్కడన్నా కానీ నా దృష్టికి వచ్చిందా? స్టాండింగ్ కమిటీ నాకు తెలియపరిచినారా? చేసింది అధికారులు. నా స్టాండింగ్ కమిటీకి వచ్చిందా? బిలో 10 lakhs, బిలో 5 lakhs అని కమిషనర్ ఇచ్చేది. అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్ సాయి చంద్. నేను స్టాండింగ్ కమిటీకి వచ్చి మా వాళ్ళకి ఏమైనా చేసింటే నా తప్పే, నాకు తెలిసి జరిగింటే తప్పే. తెలియని దాన్ని వక్రీకరించి ఏదో విధంగా దాన్ని పదవిచ్యుతం చేయాలి, నా పబ్బం గడుపుకోవాలా, నేను పైన కూర్చోవాలా. కుర్చీ మీద ఉన్న యామం తప్ప ఏమీ లేదు. మీరు చూస్తున్నారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు తిరగమన్నారు. ఇప్పుడు ఇంకా రోజు ఉంది. ఇంకా ఎంతమంది మాడతారో. లక్ష్మీరెడ్డి 30 ఏళ్ళ నుంచి వ్యక్తి. వాళ్ళకి దిక్కు తెలుగుదేశం పార్టీ లేనప్పుడు ఆయన ఒక్కడే గెలిచింది. కార్పొరేటర్ పూల్లో పెట్టుకొని చూసుకోవాలి వాళ్ళని. నీకు అడ్డొస్తారని వాళ్ళని తొక్కినారు. ఒక సామాజిక వర్గం 90% ఓట్లు వేసినారు. ఒక్కరికన్నా సామాజిక వర్గంలో ఎవరు? మేము అధికారంలో ఉన్నంతరూ మాతో పాటు ఉన్నారబ్బా. అధికారం ఇప్పుడు వచ్చిందబ్బా.
మేము బాగు చూసుకున్నామో బాగు చూసుకోలేదు. ఇంతమంది 47 మంది ఒక పక్క ఉన్నారు, 8 మంది ఉన్నారు, 42 మంది పోలేదే. వాళ్ళ క్వశ్చన్ వస్తావు నువ్వు. మా వాళ్ళందరూ పోలు కదా, మా వాళ్ళందరూ పోలు కదా. నువ్వు అర్థం చేసుకోపా దేనికోసము ఏం కదా. వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళ సైట్ల విషయం నీకు అన్నీ తెలిసే. వాళ్ళ సైట్ల విషయం కోసం పోయినారు, ఆడ సైట్ల కోసం పోయినారు. ఏంది అడిగేది అందరికి తెలిసిందే, మీ ప్రెస్కి అంతా తెలిసిందే, అన్నీ తెలిసిందే. వాళ్ళ స్వలాపం కోసమే పోయినారు. 42 మంది పోయి ఉండాలి కదా. నీకు పోయేది కాదు 42 మంది, నీకు తెలియాలా? గవర్నమెంట్ అయిపోయింది కదా. కదా